ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఒక మెగా ఈవెంట్లో ఈ రెండు టీమ్స్ తలపడనున్నాయంటే కొన్ని కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. చాలా మంది స్టేడియానికి వెళ్లి మరీ లైవ్లో ఆ మ్యాచ్ను ఎంజాయ్ చేద్దామనుకుంటారు. సాధారణ ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆసక్తి చూపిస్తారు. అలానే ఫిబ్రవరి 23న జరిగిన మ్యాచ్ కూడా చాలా మంది సెలబ్రిటీలే వచ్చారు. అయితే అందులో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. స్టేడియంలో వారిని చూసి చాలా మంది తెలుగు వాళ్ళు షాక్ అయ్యారు. కామెంటరీ చేస్తున్న అంబటి రాయుడు కూడా షాక్ అయ్యాడు. ఫ్లోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన కాంట్రో కామెంట్స్ కారణంగా ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. దాంతో పాటే ట్రోల్ అవుతున్నాడు. ఇంతకీ అంబటి రాయుడు అంతగా ఏం మాట్లాడాడు అంటే, ఇలాంటి మ్యాచ్లకు వస్తే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా, పబ్లిసిటీ స్టంట్, అందుకే సెలబ్రిటీలు వస్తారంటూ కాంట్రో కామెంట్స్ చేశాడు అంబటి. అది కూడా సుకుమార్, చిరంజీవి గురించి తెలుగు కామెంటర్లు మాట్లాడుతున్న సమయంలో రాయుడు ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు తెలుగు వాళ్ళు ఈ స్టార్ క్రికెటర్పై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు, మన దేశం తరపున ఓ టీం ఆడుతున్నప్పుడు ఆటపై ఇష్టంతో సపోర్ట్ చేయడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని స్టేడియానికి వచ్చిన వారిని ఈ రకంగా అవమానిస్తావా అంటూ నెటిజన్లు రాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ గొప్పదే కాదని ఎవరన్నారు, కానీ చిరంజీవి, సుకుమార్ టీవీలో కనిపించడం కొత్త, ఇప్పుడే కనిపిస్తున్నారా? వాళ్ళ గురించి ఎవరికీ తెలీదా? పాన్ ఇండియా డైరెక్టర్గా సుకుమార్ గురించి దేశమంతా తెలుసు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొని రేంజ్ ఆయనదే. భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి. అలాంటి వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆటపై తమకున్న ప్యాషన్తో మ్యాచ్ చూసేందుకు వస్తే టీవీల్లో కనిపించేందుకు వచ్చారని అంటావా? ఎందుకింత అహంకారం అంటూ రాయుడిని తిట్టిపోస్తున్నారు. వాళ్ళు పబ్లిసిటీ కోసం రావడం కాదు, నువ్వే అటెన్షన్ కోసం ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తున్నట్లు ఉన్నావు అంటూ మండిపడుతున్నారు.